హాయ్ ఎవ్రీవన్. అందరూ బాగున్నారా? అందరూ బాగుంటేనే మంచిది మరి. అందరూ బాగుండాలి. అందులో నేను కూడా బాగుండాలి అని నేను అంటున్నాను. మరి ముఖ్యంగా ఏందంటే ఈరోజు టాపిక్ వచ్చేసి మనకు ఎండలు ముదురుతున్నాయి కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలా? మన పిల్లల్ని కూడా జాగ్రత్తగా ఉంచాలా? మరి సరైనటువంటి నీళ్లు తాగాల, సరైనటువంటి పద్ధతిలో ఉండాలా? మరి మంచి ఆహారం తినాలి, టైంకు నిద్రపోవాలా, టైంకు లేవాలా. కాబట్టి మరి ప్రతి ఒక్కరికి ముఖ్య విషయం తెలియజేయనిది ఏమన్నా అంటే మరి ఇప్పుడు చూడండి, మనం గ్యాస్ వాడుతున్నాం కదా. గ్యాస్ సిలిండర్ ఏమవుతాయంటే గ్యాస్ సిలిండర్కు జోలబంత చుట్టి జోలబంత రౌండ్గా కట్టేసి దాన్ని జోలబంత మీద నీళ్లు పోసినామనుకో మనకు గ్యాస్ సిలిండర్ గరం కాదు, మళ్ళీ గ్యాస్గా తొందరగా అయిపోదు. కాబట్టి నేను అంటున్నాను. ముఖ్యంగా మళ్ళొకటి ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఏ చిన్న వస్తువుకు అప్పుడంటే సైకిళ్ళు ఉంటుండే, అప్పుడు సైకిళ్ళ మీద పోయారు. ఇప్పుడు ఎవరికైనా సరే ప్రతి ఒక్కళ్ళకి బైక్ ఉన్నది కాబట్టి బైకులో పోసిన పెట్రోలు ఎండకు ఆవిరైపోతుంది. ఎందుకంటే ఎండ టెంపరేచర్ బాగుండడం వలన ఎండకు ఆవిరైపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మరి నీడకు పెట్టే మన బండ్లని నీడకు పెట్టే విధంగా చూసుకోండి. మరి నీడ కంటే ఒక బండ్లే వచ్చి ఒక బండ్లే కాదు, ఒక సిస్టమైన ఒక పద్ధతి ప్రకారంగా పెట్టుకోండి. ఎక్కడ హాస్పిటల్ కానీ కాలేజీల కానీ ఎక్కడైనా కానీ రోడ్లపైకి రాకుండా ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించి మీ బండ్లని పార్కింగ్ చేసుకోండి. ఎందుకంటే మరి మీరు పార్కింగ్ చేసుకోవడం వలన మరి అంబులెన్సే కానీ పోలీసే కానీ ఎమర్జెన్సీ ఉంటే వాళ్ళకు కూడా ప్లేస్ కావాలి. కాబట్టి మన వాళ్ళకు ప్రాముఖ్యత ఇవ్వాలి. కాబట్టి నేను అంటున్నా, మరి ముందు మీరు పోసుకున్న పెట్రోల్ ఏదైతే ఉంటుందో అది ఫుల్ ట్యాంక్ పోయకండి. ఫుల్ ట్యాంక్ పోసినట్లు ఏమవుతాయంటే మన స్పీడ్ నడిపినప్పుడే కానీ మరి చాలా జర్నీ దూరం వెళ్ళినప్పుడే కానీ మరి అది ఎక్కడైనా యాక్సిడెంట్ అయినప్పుడే కానీ అది కాలిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మీరు ఎంత కావలస్తుందో మనకు అవసరమో అంతే పోసుకున్నాలా. ఇక్కడ ఇంకా ట్యాంకులు ఉన్నాయి, ఇంకా బంకులు ఉన్నాయి కదా అనేసి నేను అంటున్నాను. మరి ప్రతి ఒక్కరు గమనించి జాగ్రత్తలు పాటించండి. ఇప్పుడు గరం ఉన్నది కాబట్టి టెంపరేచర్ పెరుగుతుంది కాబట్టి ఆలోచించండి. మరి ప్రతి ఒక్కళ్ళు నీటిని కూడా వృధా చేయకండి అనేసి నేను చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు సుగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. కాదు, నేను పెట్టిన వీడియోలు మీరు చూసినా చూడకపోయినా పర్వాలేదు, కానీ నేను పెడితే ఒక్క వీడియో చూడడం ద్వారా ఒక్క మనిషి మారితే చాలు అనేసి నేను అంటున్నాను. కాబట్టి చెప్తున్నా. మరి సిలిండరు ఇప్పుడు మనకు ఏదైతే ఉంటుంది కిచెన్ రూమ్లో ఫ్రిడ్జి పెట్టకూడదు. ఎందుకంటే ఫేస్ టు ఫేస్ కరెంట్ ఇచ్చినప్పుడు షార్ట్ సర్క్యూట్ ఏర్పడుతుంది. కాబట్టి మనం సిలిండర్ మీద ఛాయ్ కానీ అన్నం కానీ వండినప్పుడు కూర వండినప్పుడే కానీ ఫ్రిడ్జిలోకి వెళ్ళి ఎగ్సే కానీ ఏమైనా కూరగాయలు తీసినప్పుడు అప్పుడు అపోజిట్గా ఏర్పడి అది పేలే ప్రమాదం ఉంటుంది. కాబట్టి తగినంత వీలుగా ఉన్న జాగలో మీరు ఆళ్ళ కానీ ఎక్కడ కానీ మీరు ఫ్రిడ్జీలు పెట్టుకున్నట్లయితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉండదు. కాబట్టి నేను చెప్తున్నాను, మరి మీకు వీలైనంత మట్టుకు మీరు చేసుకోండి. మరి మీ పిల్లలని ఎండలో తిరగనీయకుండా మరి జాగ్రత్త వహించండి. మరి మంచి ఏజ్ వాళ్ళే మరి ప్రాబ్లమ్స్కి గురవుతున్నారు. కాబట్టి మరి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండండి. మరి నిమ్మరసం తాగండి. పానీయాలు తాగకుండా నాకు తెలిసినంత మట్టుకు ఎండలో తిరిగిన వాళ్ళు ఛాయ్ తాగితే ఏ ప్రాబ్లం ఉండదు నేను. ఎందుకంటే అది కూల్ కాబట్టి ఇది ఎండకు తిరుగుతున్నారు కాబట్టి మనకు ప్రాబ్లం అవుతుంది. తాగినప్పుడే మంచిగా ఉంటుంది, నైట్లో నిద్ర రాదు. మరి మీరు చూడండి, ఎండకు తిరిగి
చాయ్ తాగి పండుకోండి. మీకు ఎంత హాయిగా నిద్ర వస్తుందో చూడండి మీరు. నేను అంటున్నా. మరి మీరు కూడా ప్రయత్నించి చూడండి. ప్రయత్నిస్తే మరి కానిది ఏది లేదు కాబట్టి ప్రతి ఒక్కరు గమనించి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరుచున్నాను. మరి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఆలోచించండి. మరి ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. మరి ప్రతి ఒక్కళ్ళకి పాపం ఎగ్జామ్స్‌ల అందరూ పాస్ కావాలని కోరుచున్నాను ఆ భగవంతుడిని. మరి మరి వాళ్ళు ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయ్యి మంచి ర్యాంకులు కొట్టి ఎంసెట్‌లు ప్రిపేర్ అవుతున్నారు. ఎంసెట్‌లకు మరి విద్య ఒక వ్యాపారం అయిపోయింది కాబట్టి అలా కాకుండా మంచి నాణ్యత విద్య అందించాలని కోరుచున్నాను. ప్రతి ఒక్కరు పాస్ అయ్యి మంచిగా ఉన్నత స్థాయికి ఎదిగి మంచి తల్లిదండ్రులను సుఖపెట్టి వాళ్ళు కష్టపడ్డ పైసా, వాళ్ళు పెట్టిన పైసా వృధా కాకుండా మంచిగా వాళ్ళని సంతోషపెట్టే విధంగా జాబ్ కొట్టాలనేసి ఆలోచిస్తూ ఈ వీడియో పెట్టడం జరిగింది కాబట్టి ఓకే, ఉంటాను మరి. మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ కొట్టండి, షేర్ కొట్టండి, మరి బెల్ ఐకాన్ కొట్టండి. బాయ్, ఉంటాను. ఓకే, బాయ్.